తమ్ముడు, నువ్వు మార్పు కోరుకుంటున్నావు అని నేను అనుకుంటున్నాను. మార్పు కోరుకోవాలనుకుంటే నాకు చెప్పు, నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానా లేదా అని సెకండరీ. సమాజం మారి, సమాజం ఒక వైపు ఏమో పెద్ద టెక్నాలజీ వైపు నడుస్తూ ఉంటే, ఇంకా ఇప్పటికి కూడా ఏదో నూనెలో చేతులు పెట్టడం, గడ్డపర్లు పట్టించడం, వీటిని మనం ప్రోత్సహించినట్టే కదా. సరే, సహజమైనటువంటి తప్పు అనేది ప్రతి ఒక్క మనిషి చేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కడు చేస్తూ ఉంటాడు, కులంతో పని లేకుండా, మతంతో పని లేకుండా. అక్కడ చేతులు ఆ అమ్మాయిని నూనెలో పెట్టమనే వ్యక్తులు ఎవడో తప్పు చేయకుండా ఉన్నాడా? లేదా తీర్పిచ్చినటువంటి వ్యక్తులు తప్పు చేయట్లేదా? లేదా వాళ్ళ ఇళ్లలో తప్పు చేయట్లేదా? అంటే మనం దీన్ని వ్యతిరేకించాలి. ఈ సంస్కృతిని, ఇది విశ్వ సంస్కృతి. సమాజం మారుతుంది, ఇంకా చేయటం, లేకపోతే ఆ అమ్మాయిని ఇది నువ్వు ఇప్పుడు నిజంగా మూఢనమ్మకం కదా. ఇప్పుడు ఆ గడ్డపర పట్టిస్తానో లేకపోతే నూనెలో చేయబెట్టింతేనో కాలదా? కాలితే తప్పు జరిగిపోయినట్టేనా ఏంటిది అసలు? కాబట్టి దయచేసి మీలాంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని ఖండించాలి. దీని మీద ఆలోచన చేయాలి. మనం మార్పు కోరుకోవాలని ఆలోచన, అంతకంటే ఏమీ కాదు. నాకేం మీ కుల సంఘాలు లేకపోతే మీ తగుల్లోకి వచ్చి నేను తగులు కూర్చొని మాట్లాడే అంత ఓపిక మాకు లేదు. మా పని, మా విధానం అంతా వేరు. కానీ ఒకసారి ఈ విషయాన్ని ఆలోచించు. ఉంటాను తమ్ముడు. థ్యాంక్ యూ. అన్నప్పుడు ఏడకి పెట్టి నీళ్లు తడి కనపడలేదా పైన? ఏం మాట్లాడుతున్నారు? నేను చెప్పేది మీరు చెప్పేది ఏడికి వెళ్ళా. ఇప్పుడు ఏడికి పెట్టింది, ఇది మొత్తం తడి క్లియర్ కనపడుతుంది కదా. పెట్టింది.